వినబడుతుందా? హలో, వినబడుతుంది మా, వినబడుతుంది. అందరం మ్యూట్ లో ఉన్నాం కదా, అందుకని ఇమీడియట్ గా చెప్పలేం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యసవన కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाताय तोत्तवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुये नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथदला गान्धारनीलोत्पला शल्यग्रावती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तक केशवा पाराशर्यवच सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्. लोके सज्जन षट्पदैरहरा पीपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दमाधवं. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं. लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततत्गतेन मनसा पश्यन्ति यं योगिनः यशान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः. देवाय तस्मै नमः. విష్ణు సహస్రనామ స్తోత్రం 21 నుంచి 30 చదువుతారా? వెంకటేశ్వర మీద చదువుతారా? లేదంటే నేను చదవంటే చదువుతాను. నేను మ్యూట్ 21 నుంచి 30 చదువుతారా మీరు? చదువుతారు. ఓకే. 21 శ్లోకము. మరీచీర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపః పద్మనాభః ప్రజాపతి అమృత్యో సర్వ దుఃఖసింహః సందాత సంధిమాన్ స్థిరః అజో దుర్దర్శన శాస్త్ర విశ్రుతాత్మా సువారిః గురుర్గురు తమోధామ సత్య సత్య పరాక్రమః నింశో నింశ సద్ది వాచస్వతి రుధా రధి అగ్రనీర్గామణి శ్రీమాన్ న్యాయోనేక సమీరనః సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దనః
అహం సంవర్తకో వహిని అడిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వ దృగ్విశ్వ భుగ్విశ్వ భూ సత్కర్త సత్కృత సాధు జోర్నుర్నారాయణో నరః అసంఖ్యయో ప్రమేయాత్మ విశిష్ట కుచ్చిపి కుచ్చిచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధ సిద్ధి సాధన వృషాశి వృషభో విష్ణు వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానస్య వివిక్తి శృతి సాగర సుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బహుద్రూపః శిపివిష్టా ప్రకాశనః ఓజసజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధః స్పష్టాక్షరో వక్రః చంద్ర శుద్భాస్కర దృద్ధి 30 అయిపోయినాయి. శ్రీమద్ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యుగం. నేనే చదువుతాను ఇవాళ కూడా. 6వ శ్లోకం నుంచి కదా, 6వ శ్లోకం 6 నుంచి యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సానిత్యు ఉపధారయ. విడదీస్తే యథ ఆకాశ స్థిత నిత్యం వాయు సర్వత్రగా మహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని ఇది ఉపధారయ. మత్సాని ఇత్యుపధారయ అన్నదాన్ని విడదీస్తే మత్సాని ఇది ఉపధారయ. కలిపి చదివితే యథాకాశో స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని ఉపధారయ. అర్థము, ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుతున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశం నందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పం ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులు అన్నీను నాయందే స్థితమై ఉండును. 7వ శ్లోకం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. విడదీస్తే సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని అని విడదీస్తే పునః ప్లస్తాని కల్పాదౌ విసృజామ్యహం అన్నదాన్ని విడదీస్తే విసృజామి ప్లస్ అహం. కలిపి చదివితే సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. దీని అర్థం, ఓ కౌంతేయ కల్పాంతమునందు భూతములన్నీను నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాది యందు నేను మరలా వాటిని సృజించుచుందును. 8వ శ్లోకం ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. విడదీస్తే ప్రకృతిం స్వాం అవస్తభ్య అన్నదానికి స్వాం ప్లస్ అవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం అన్నదాన్ని విడదీస్తే భూతగ్రామం ప్లస్ ఇమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అన్నదాన్ని ప్రకృతే ప్లస్ వశాత్. కలిపి చదివితే ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. అర్థము, తమ తమ స్వభావవశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. 9వ శ్లోకము నచ మాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ
ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. విడదీస్తే న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఉదాసీనవదాసీనం అన్న దానికి విడదీస్తే ఉదాసీనవత్ ప్లస్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. కలిపి చదివితే నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన అవదాసీనం అసక్తం తేషు కర్మసు. అర్థము: ఓ అర్జున, ఆ సృష్టాది కర్మల యందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుని వలనున్న నన్ను ఆ కర్మలు బంధింపు. 10వ శ్లోకము. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. విడదీస్తే మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే. కలిపి చదివితే మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వల్లనే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. ఈ విధంగా 9వ అధ్యాయం 10వ శ్లోకం వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు తత్వబోధ కదా. తత్వబోధ 15 పంచకోశాల వరకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. అంటే జస్ట్ మనం కొంచెం రివిజన్ చేద్దాం. అంటే ఏమేమైతే మనం చదివినామో దీంట్లో సాధన చతుష్టయ సంపత్తి చెప్పారు మోస్ట్. అంటే సాధన సంపత్తి అన్నది ఏంటి అన్నది దాంట్లో 4 లక్షణాలు, 4 సాధనాలు చెప్పారు. 4 ఫోల్డ్ క్వాలిఫికేషన్. అది దాంట్లో వివేకము అంటే నిత్యము అనిత్యమైన దాని గురించి వివేకము, తర్వాత వైరాగ్యము, తర్వాత షట్సంపత్తి, తర్వాత ముముక్షత్వం. వీటి గురించి చెప్పి తర్వాత ఈ సాధన చతుష్టయము కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ ఎన్క్వైరీ అన్నది, అంటే మన యొక్క తత్వ వివేకాన్ని తెలుసుకునే అర్హత ఉంటుంది అని, అధికారి అని చెప్పారు. అయితే మనకు యాక్చువల్గా ఇవన్నీ లేవు కదా, మరి ఎందుకు మనం ఇది చదవచ్చా అని అంటే నాకు అది చెప్పబడింది ఏంటంటే మనకు కొంచెం తెలిసి ఉన్నా కానీ మనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం చదవచ్చు అని చెప్పబడింది. తత్వ వివేక అన్నదానికి తత్వ వివేకం గురించి చెప్పారు. తత్వ వివేకం లోపల ఆత్మ గురించి, ఆత్మనే సత్యము, మిగతాదంతా కూడా మిథ్య అని ఆత్మ. తర్వాత ఆత్మ అంటే ఏంటిది అని చెప్పారు. స్థూల సూక్ష్మ శరీర వ్యతిరిక్తమైంది, పంచాకోశాతీతమైంది, అవస్థాత్రయతీతమైంది, సచ్చిదానంద స్వరూపమైంది అనేది ఆత్మ. దాని లోపల అన్ని కూడా స్థూల శరీరం గురించి, సూక్ష్మ శరీరం గురించి, తర్వాత కారణ శరీరం గురించి చెప్పబడింది. తర్వాత ఒక్కొక్క దాని లోపల శరీరం లోపలనే దాని లోపల పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత పంచ విషయాలు, దానికి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు దేవతలు అని, తర్వాత అన్ని దానికి కర్మేంద్రియాల గురించి, జ్ఞానేంద్రియాల గురించి, వాటి విషయాల గురించి అన్ని స్పష్టంగా చెప్పబడింది. చదివాము మనం. అదే కారణ శరీరం గురించి మొత్తం 3 శరీరాల గురించి తెలుసుకున్నాం. తర్వాత అవస్థాత్రయాల గురించి తెలుసుకున్నాం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే దాని గురించి. తర్వాత వీటి యొక్క వాటి యొక్క
అంటే ఒక్కొక్క స్థూల శరీరం, సూక్ష్మ శరీర అభిమాని గురించి, విశ్వం గురించి, విశ్వము స్థూల శరీర అభిమాని విశ్వం అని, సూక్ష్మ శరీర అభిమాని తేజస్సుడని, సుషుప్త యొక్క ప్రాజ్ఞుడని, సూక్ష్మ శరీర ఆత్మ తేజస్సు, తర్వాత ఈ కారణ శరీరది ప్రాజ్ఞుడని. ఈ విధంగా తెలుసుకొని పంచకోశాలు తెలుసుకున్నాం. పంచకోశాలే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇప్పుడు 15 నుంచి ఇది మదీయం శరీరం మదీయా, ప్రాణ మదీయం, మనస్స మదీయా, బుద్ధిర్మదీయం, జ్ఞానమితి స్వేనైవ జ్ఞాయతే, తద్యథ మదీయత్వేన జ్ఞాతం, కటకకుండల గృహాదికం స్వస్మాద్ భిన్నం తథా పంచకోశాదికం మదీయత్వేన జ్ఞాతమాత్మ నభవతి. దాంట్లో హిందీలో जैसे मेरे कंगन, कुंडल, गुरु आदि अपने से भिन्न रूप से जाने जाते हैं, ठीक उसी तरह मेरा शरीर, मेरे प्राण, मेरा मन और मेरी बुद्धि, मेरे ज्ञान इस प्रकार से जाने जाते हैं. अतः ये पंचकोश आदि मेरे की तरह ज्ञात होने की वजह से आत्मा नहीं है. అంటే దీంట్లో నా కంగనము, కుండలు, గృహము అనేది ఏదైతే నాకన్నా భిన్నంగా మనం తెలుసుకోబడుతుందో, అదే విధంగా నా యొక్క శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ కూడా నాకన్నా నాది అని చెప్పబడుతుంది. అంటే నేను అని కాకుండా నాది అంటే నాకు సంబంధించింది అని. అంటే నేను వేరు, అది వేరు. అతే ఏ పంచకోశాది మేరే అంటే పంచకోశాలు కూడా మేరేకి తర జ్ఞాత హోనే, అంటే ఈ పంచకోశాలు కూడా నావి అంటే నేను, నాకు సంబంధించింది అన్నట్టు చెప్పబడింది. అయితే ఇవి రెండు కూడా వేరే. ఎట్లయితే నేను, నా ఇల్లు ఎట్లా డిఫరెంటో అట్లనే ఇవన్నీ కూడా మనసు, బుద్ధి, శరీరం ఇవన్నీ కూడా పంచకోశాలు ఇవన్నీ కూడా సెపరేట్ అని చెప్పారు. జస్ట్ యాజ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, హౌసెస్ ఎట్సెట్రా నోన్ యాజ్ మైండ్ ఆర్ ఆల్ అదర్ దాన్ ది నోయర్, సో టూ the 5 sheaths known by the self as my body, pranas, my mind, my intellect and my knowledge should all be other than the knower, and so cannot be the Atman. Atma tarika అంటే ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూప్. ఆత్మ అంటే ఏంటి మరి అంటే సచ్చిదానంద స్వరూప్. तो फिर आत्मा क्या है? जो सच्चिदानंद स्वरूप है. Then what is Atman? It is the nature of Sat Chit Ananda, the existence, knowledge, bliss. सात्विकम कालत्रयेपि तिष्ठतीति सत. सत किसे कहते हैं? जो तीनों कालों में रहता है. అంటే సత్ అంటే సత్యం అంటే ఏంటి అంటే 3 కాలాల లోపల ఉన్నది, 3 కాలాల్లో మారనిది, అది సత్యం. వాట్ ఈస్ సత్? సత్ ఈస్ దట్ విచ్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఇన్ 3 periods ఆఫ్ టైం. అంటే 3 కాలాల్లో కూడా, అంటే మనకు వర్తమానం, భవిష్యత్, ఈ కాలాల్లో 3 కాలంలో, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలంలో కూడా మారనిది, అది సత్యం. చిత్ కిమ్? చిత్ అంటే ఏంటి అంటే అదే చిత్ అన్నది జ్ఞాన స్వరూప. చిత్ క్యా హై? जो ज्ञान स्वरूप है. వాట్ ఈస్ చిత్? ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ అబ్సల్యూట్ నాలెడ్జ్. ఎరుక అని కూడా చెప్పొచ్చు దీన్ని. జ్ఞాన స్వరూపము. కాగ్నైజింగ్ అంటే విచ్ కెన్ బి కాగ్నైజ్డ్, విచ్ కెన్ కాగ్నైజ్. ఆనంద్ కా అంటే అది సుఖ స్వరూపం. ఆనంద్ అన్నది ఏంటి అంటే సుఖ స్వరూపం. ఆనంద్ క్యా హై? जो सुख स्वरूप है. వాట్ ఈజ్ ఆనంద? ఆఫ్ ద నేచర్ ఆఫ్ అబ్సల్యూట్ హ్యాపీనెస్. ఈ విధంగా మనకు తత్వ వివేకం గురించి కంప్లీట్ చేసాము. రెండవ, ఇప్పుడు థర్డ్ అన్నది జగత్ కి ఉత్పత్తి, జగత్ యొక్క ఉత్పత్తి. అత చతుర్విశతి तत्वोत्पत्ति प्रकारम वक्ष्याम्य. अब 24 तत्व की उत्पत्ति का तरीका बताते हैं. అంటే ఇది 24 తత్వాల యొక్క
దాని యొక్క పుట్టుక గురించి చెప్తున్నారు. నౌ వి షల్ ఎక్స్ప్లెయిన్ ది ఎవల్యూషన్ ఆఫ్ 24 తత్వాస్. ब्रह्माश्रय सत्व रज तमो गुणात्मिक माया अस्ति. ब्रह्म के आश्रित सत्वगुण रजोगुण और तमोगुण रूप माया है. అంటే బ్రహ్మ యొక్క ఆశ్రయములో సత్వగుణము రజోగుణము తమోగుణము రూపమైంది మాయా అన్నట్టు. బ్రహ్మ యొక్క ఆశ్రితంలో ఆధారంలో డిపెండింగ్ ఆన్ బ్రహ్మన్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మాయా. Depending on Brahman for its existence is Maya, which is of the nature of 3 gunas, Sattva, Raja, Tama. అంటే త్రిగుణాత్మక మాయ అని అంటాం కదా అది. తత ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోస్తేజ తేజస్ ఆప अद्भ्यु पृथ्वी. उसमें से आकाश उत्पन्न हुआ అంటే త్రిగుణాత్మక మాయ నుండి ఆకాశము ఉత్పన్నమైంది. आकाश से वायु आकाश నుంచి వాయు वायु से अग्नि वायु నుంచి अग्नि अग्नि से जल अग्नि से నుంచి నీరు जल से पृथ्वी ఆ నీటి నుంచి భూమి ఈ విధంగా ఉత్పన్నమైంది. ఫ్రమ్ దట్ మాయ ఆకాశ ఈజ్ బార్న్. ఫ్రమ్ మాయ అంటే మాయ నుండి ఆకాశం పుట్టింది. ఫ్రమ్ ఆకాశ వాయు, ఫ్రమ్ ఎయిర్ ది ఫైర్, ఫ్రమ్ ఫైర్ వాటర్, फ्रॉम वाटर द अर्थ. एतेषां पंचतत्वानां मध्ये आकाशस्य सात्विक अंशात् सोतेन्द्रिय संभूतम. इन पंचमहाभूत में से आकाश के सात्विक अंश से सोत्रेंद्रिय उत्पन्न हुआ. ఇక్కడ పంచమహాభూతం లోని ఆకాశం యొక్క సాత్విక అంశంతోనే మన చెవులు అన్నవి ఉత్పన్నమైంది. చెవి ఇంద్రియం అన్నది ఉత్పన్నమైంది. ఫ్రమ్ అమంగ్ దీస్ 5 గ్రేట్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆకాశ ఈజ్ ఎవాల్వ్డ్ ది ఇయర్, ది ఆర్గన్స్ ఆఫ్ ఇయరింగ్. అంటే ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు పంచభూతాల యొక్క సాత్విక అంశం నుంచి ఒక్కొక్కటి భూతము సాత్విక అంశం నుంచి ఒక్కొక్కటి వెలువడింది. తర్వాత వాయు యొక్క సాత్విక అంశం, వాయు సాత్విక అంశత్వ వాగేంద్రియం సంభూతం. వాయువు నుండి త్వక్ ఇంద్రియం అన్నది వాయుకే సాత్విక అంశే త్వచ ఇంద్రియం ఉత్పన్న హుయి. అంటే వాయువు యొక్క సాత్విక అంశంతోనే చర్మం అనే ఇంద్రియం, చర్మ స్పర్శ ఇంద్రియం అనేది ఉత్పన్నమైంది. ఫ్రమ్ ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాయు ఎయిర్ ఈజ్ ఎవాల్వ్డ్ ది స్కిన్, ది ఆర్గన్ ఆఫ్ టచ్. తర్వాత అగ్ని, అగ్ని సాత్వికాంశ चक्षुरिंद्रियम संभूतम. अग्नि के सात्विक अंश से चक्षु इंद्रिय उत्पन्न हुए. अग्नि యొక్క సాత్విక అంశం నుంచి చక్షు ఇంద్రియం ఉత్పన్నమైంది, కళ్ళు ఇంద్రియం. ఫ్రమ్ ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఫార్మ్ ది ఐ. జలస్య సాత్వికాంశాత్ रसाने असेन्द्रियम संभूतम. जल के सात्विक अंश से रसना इंद्रिय उत्पन्न हुए. అంటే నీటి యొక్క సాత్విక అంశం మీద రసన ఇంద్రియం అన్నది మనకు అది ఉత్పన్నమైంది. నాలుక. ఫ్రమ్ ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వాటర్ ఈజ్ ఫార్మ్ ది టంగ్, ది ఆర్గన్ ఆఫ్ టేస్ట్. అంటే ది సాత్విక దాంట్లోపలనే మనకు నాలుక ఏర్పడింది, ది ఆర్గన్ ఆఫ్ టేస్ట్. पृथ्वी सात्विक अंशात घ्राण इंद्रिय संभूतम. पृथ्वी के सात्विक अंश से घ्राण इंद्रिय उत्पन्न हुई है. అంటే భూమి యొక్క సాత్విక అంశంతోనే మనకు చెవులు ఇంద్రియం అన్నది ఉత్పన్నమైంది. ఫ్రమ్ ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ అర్త్ ఈజ్ ఫార్మ్ ది ఆర్గన్ ఆఫ్ స్మెల్. ఇది మనకు వాసన చూపే ఇంద్రియం, వాసన చూసేది. ఏతేషాం పంచతత్వానాం సమాసిష్టా సాత్వికాంశమనో బుద్ధి అహంకార చిత్తాంతకరణాన్ని సంభూతాని. అంటే ఇక్కడ మళ్ళా తత్వాలు, ఈ పంచభూతాలలో సమిష్టి అంటే అన్ని కలిపిన దాంట్లో సాత్వికాంశంతో అది అంతఃకరణం అనేది ఉత్పన్నమైంది. इन पांचों तत्वों के सात्विक अंश से
मन बुद्धि चित्त अहंकार रूप अंतःकरण उत्पन्न होता है. From the total sattvic content of these 5 elements of antahkarana, the inner instruments constituted of manas, buddhi, ahankara and chitta are formed. తర్వాత ఈ విధంగా మొత్తం సాత్విక అంశంతో ఏవైతే జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి, తర్వాత అంతఃకరణం అన్నది మొత్తం సమిష్టి సాత్విక అంశం మీద, సమిష్టి భూతాల యొక్క సాత్విక అంశం మీద అంతఃకరణం ఏర్పడింది. సంకల్ప వికల్పాత్మక मन సంకల్ప వికల్పాత్మక होता है. అంటే మనసు అన్నది సంకల్పం వికల్పం చేస్తూ ఉంటుంది. మనస్ ఈజ్ వన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఇండెసిషన్ ఆర్ డౌట్. అంటే అది నిశ్చయం, అది సంకల్పము వికల్పం ఉంటుంది అన్నట్టు. తర్వాత నిశ్చయాత్మక బుద్ధి నిశ్చయాత్మక అవుతాయి. అంటే బుద్ధి అన్నది నిశ్చయం చేసేది. ఇంటెలెక్ట్ ఈజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ డెసిషన్. తర్వాత అహంకారం, మనస్సు బుద్ధి చిత్తం అయిపోయింది, మనస్సు బుద్ధి అయిపోయింది, ఇప్పుడు అహంకారం చెప్తున్నాడు. అహంకర్త అహంకార అవుతాయి. అంటే నేను కర్తను అనేది అహంకారము. ఐఎమ్ ది డోయర్, ది సెన్స్ ఈజ్ ది ఎగో, అహంకార. ఏగో అన్నది అహంకారం, ఏగో అని అంటారు. తర్వాత చిత్తం, చింతన్ కర్తృ చిత్తం, చింతన్ కర్త చిత్ అవుతాయి. అంటే చింతన చేసేది చిత్తం. ది థింకింగ్ ఫ్యాకల్టీ ఆర్ ఫ్యాకల్టీ ఆఫ్ రీకలెక్షన్స్ ఇది చిత్త. అంటే ఇది ఏదైతే చింతన చేసేది అని, తర్వాత రీకలెక్షన్ చేసేది, ఫ్యాకల్టీ ఆఫ్ రీకలెక్షన్, మనకు మెమరీ అదండి వచ్చేది చిత్తం. తర్వాత మనస్సు దేవత చంద్రమ, మనస్సు గురించి ఇప్పుడు అహంకారం చిత్తం అయిపోయింది. మనస్సు దేవత చంద్రమ. బుద్ధిర్ బ్రహ్మ అహంకారస్య రుద్ర చిత్తస్య వాసుదేవ. అంటే ఇక్కడ దేవతలు చెప్తున్నారు. మనస్సు యొక్క దేవత చంద్రుడు, బుద్ధి యొక్క దేవత బ్రహ్మ, అహంకార దేవత అన్నది రుద్రుడు, చిత్తం యొక్క దేవత అన్నది వాసుదేవుడు. मन के देवता चंद्रमा है, बुद्धि के ब्रह्मा जी, अहंकार के रुद्र और चित्त के वासुदेव है. The presiding deity of the mind is the moon. For the intellect, the presiding deity is Brahma. For the ego, it is Rudra. For the chitta, the presiding deity is Vasudeva. తర్వాత ఈ మనసు అంతఃకరణం గురించి చెప్పి, తర్వాత ఈ పంచతత్వ ఆకాశ దాంట్లో రాజసంసం అన్నది ఈ కర్మేంద్రియాల గురించి చెప్తున్నారు. ఏతేషాం పంచతత్వానాం మధ్య ఆకాశస్య రాజసంశాత్ వాక్ఇంద్రియ సంభూతం. ఆకాశం యొక్క రజోగుణం నుండి వాక్ అన్నది ఆకాశం యొక్క రజోగుణం నుండి. మనం ఇదివరకు అన్ని పంచతత్వాల యొక్క పంచభూతాల యొక్క సత్వగుణం గురించి మనకు పంచేంద్రియాలు అవి ఇవి తీసుకున్నాము, జ్ఞానేంద్రియాలు తీసుకున్నాము. ఇక్కడ పంచతత్వాలు యొక్క రజోగుణం నుంచి इन पांचों तत्वों में से आकाश के रजोगुण के अंश से वाक इंद्रिय उत्पन्न हुई. Among these 5 elements from the rajas aspect of the space is formed the organ of speech. అంటే స్పేస్ యొక్క ఆకాశం యొక్క రాజస గుణం నుంచి వాక్ ఏర్పడింది. తర్వాత వాయు యొక్క రాజసంసం నుంచి ఇది చేయి ఏర్పడింది. వాయు రాజసంశాత్ पानेन्द्रिय संभूतम. ఇక్కడ वायु के रजोगुण के अस्तेंद्रिय उत्पन्न हुई है. అంటే యాక్చువల్గా వాయు के रजोगुण से అష్టేంద్రియ, పాని అంటే అస్త అంటే చేతులు ఉత్పన్నమైనవి, చేతుల ఇంద్రియం. ఫ్రమ్ ది రాజస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఫార్మ్ ది హ్యాండ్. తర్వాత వానే రాజసంశాత్ పాదేంద్రియ సంభూతం.
వర్ణి అంటారు. వర్ణి అంటే అగ్ని. अग्नि के रजोगुण के अंश से पादेंद्रिय उत्पन्न हुई. అగ్ని యొక్క రజోగుణం యొక్క అంశంతోనే పాదాలు ఏర్పడ్డాయి. ఫ్రమ్ ది రాజస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఫార్మ్ ది లెగ్. తర్వాత జలస్య రాజసాంశాద్ ఉపస్థేంద్రియ సంభూతం. జల యొక్క రజోగుణం నుండి జననేంద్రియము అన్నది సంభూతమైంది. जल के रजोगुण के अंश से उपस्थेंद्रिय उत्पन्न हुई. From the rajas aspect of water, the genital is formed. తర్వాత पृथ्वी च राजसंसात गुदेन्द्रिय संभूतम. पृथ्वी के रजोगुण के अंश से गुद इंद्रिय उत्पन्न हुई. అంటే భూమి యొక్క రజోగుణ అంశంతోనే గుద ఇంద్రియము ఉత్పన్నమైంది. ఫ్రమ్ ది రాజస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎర్త్ ది యానస్ ఆర్ ఫార్మ్డ్. ఏతేషాం సమిష్టి రాజసంస పంచ ప్రాణ సంభూతం. తర్వాత ఇది ఒక్కొక్క భూతం నుంచి రజోగుణం నుంచి ఇది కర్మేంద్రియాలు వచ్చాయి. సమిష్టి పంచమభూతాల నుంచి పంచ ప్రాణాలు వచ్చాయి. ఏతేషాం సమిష్టి రాజసాంశాత్ పంచ ప్రాణ సంభూత. సమిష్టి భూతముల రజోగుణము నుండి పంచ ప్రాణములు. इन समिष्टि के रजोगुण के अंश से पंच प्राण उत्पन्न हुए. From the total rajas aspect of all these 5 elements, the 5 vital airs are born. ఇక్కడ ఇప్పుడు पंचीकरण कथम इति चेत. पंचीकरण कैसे होता है? If it is asked how this पंचीकरण classification takes place, it is as follows. ఇక్కడ పంచీకరణం గురించి చెప్తున్నారు. పంచీకరణం ఏ విధంగా అవుతుంది అనేది. ఏతేషాం పంచభూతానాం తామసాంశ స్వరూపం ఏకమేకం భూతం ద్వితీయ విభాజ్య ఏకమేక అర్థ పృథక్ వ్యవస్థాత్ స్థాప్య పరమర్ధ చతుర్ధా విభజ్య స్వాధర్మనుష్యేషు అర్థేషు స్వభాగ చతుష్టయ సంయోజనం కార్యం तदा पंचीकरणम भवति. इन पांचों महाभूतों के तमोगुण का अंश 2 भाग में विभाजित होकर आधे को छोड़कर बाकी के अर्ध भाग के 4 भागों में विभाजन होता है. ఒక్క నిమిషం. इन पांचों महाभूतों के तमोगुण का अंश 2 भाग में विभाजित होकर आधे को छोड़कर बाकी के अर्ध भाग के 4 भागों में विभाजन होता है और प्रत्येक का चौथा हिस्सा आधे में मिल जाता है. इस प्रकार पंचीकरण होता है. అంటే ఇప్పుడు మన పంచమహాభూతాల యొక్క తమోగుణ అంశం అన్నట్టు. ఇది తమోగుణ అంశం లోపల ఏదైతే విభజన చేసి సగం విభజన చేసి మళ్ళీ సగం లోపల 4 భాగాలు చేసి ఆ విధంగా 1/8 ఒక్కొక్కటి 1/8 అనేది ఒకటి సగం భాగానికి మిగతా యొక్క భూతాల యొక్క 1/8 అంశం అన్నది కలిపి ఇది పంచీకృత పంచమహాభూతాలని తయారవుతుంది. ది తామస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది 5 elements డివైడ్ ఇంటూ 2 equal parts. One half of the each remain intact. The other half of each gets divided into 4 equal parts. Then to the intact half of one element, 1/8 portion from each of the other 4 other elements get joined. Then panchikarana, the process by which the subtle elements become the gross elements, is complete. అంటే సబ్టల్ సూక్ష్మ భూతాలన్నీ కూడా ఇవి పంచీకృతం చేయబడి అది గ్రాస్ గా ఎలిమెంట్స్ గా తయారవుతుంది. ఆ గ్రాస్ ఎలిమెంట్సే మనకు కనిపిస్తుంటుంది. మన పృథ్వీ, నీరు, వాయువు అనేది అన్ని కనిపించేదంతా కూడా గ్రాస్ ఎలిమెంట్స్ అన్నట్టు. ఏతేభ్య పంచీకృత పంచమహాభూతేభ్య స్థూల శరీరం భవతి.
इन पंचीकृत पंचमहाभूतों के द्वारा स्थूल शरीर बनता है. From the 5 grassified elements, the grass body is formed. ఈ విధంగా మనం ఇది 3వ అధ్యాయం చాప్టర్ కంప్లీట్ చేశాము. తర్వాత అంటే జగత్ ఉత్పత్తి గురించి ఏదైతే ఉందో 3వ అధ్యాయం. తర్వాత జీవ్ బ్రహ్మక ఐక్యం, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. అది जीव ब्रह्म का ऐक्य एवं पिंड ब्रह्मांड योरैक्यम संभूतम. इस तरह पिंड और ब्रह्मांड का ऐक्य सिद्ध होता है. Thus there is the identity between the pindanda and the brahmanda, the microcosm and the macrocosm. అంటే ఇక్కడ పిండమే బ్రహ్మాండం అని అంటాం కదా మనం. అంటే శరీరం లోపల ఉన్న పిండమే బ్రహ్మాండం. అంటే దాని లోపల అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా బ్రహ్మాండంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పిండంలో వస్తాయి. స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి స ఏవ జీవ ప్రకృత్యా స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. ఇది కొంచెం మనం క్లియర్గా ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం చేసుకొని మనం ఎక్స్టాబ్లిష్ చేసి మన మనసులో పెట్టుకోవాలి. స్థూల శరీర అభిమాని జీవనామక బ్రహ్మక ప్రతిబింబ. అంటే స్థూల శరీర అభిమాని ఏదైతే జీవి ఉన్నాడో, జీవాత్మ ఏదైతే ఉందో అది బ్రహ్మ యొక్క ప్రతిబింబ. वही जीवन स्वभाव से ही ईश्वर को अपने से भिन्न जानता है. అంటే జీవ స్వభావంతోనే ఈశ్వరుతోనే తను భిన్నంగానే అనుకుంటుంది. ది రిఫ్లెక్షన్ యాజ్ ఇట్ వర్ ది బ్రాహ్మణ్ ఈజ్ సూక్ష్మ శరీర. ది రిఫ్లెక్షన్ యాజ్ ఇట్ వర్ అ బ్రాహ్మణ్ ఇన్ సూక్ష్మ శరీర విచ్ ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ విత్ ద గ్రాస్ బాడీ ఈజ్ కాల్డ్ జీవ. ది జీవ బై నేచర్ takes ఈశ్వర టు బి డిఫరెంట్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ బ్రహ్మ యొక్క రిఫ్లెక్షన్ అది సూక్ష్మ శరీరంలో ఏదైతే రిఫ్లెక్షన్ ఉందో అంతఃకరణంలో సూక్ష్మ శరీరంలో అది ఐడెంటిఫై చేసేది. అది గ్రాస్ బాడీతోని అధ్యాస చేయబడి అంటే దానికి ఐడెంటిఫై చేస్తుంటుంది. అది అంటే గ్రాస్ బాడీని నేను అనుకుంటుంటుంది, ఆ శరీరమే నేను అనుకునేది జీవాత్మ. ఏది యాక్చువల్గా దాని ప్రతిబింబం అనుకుంటుంది, బింబం అనుకోవటం లేదు. ది జీవ బై నేచర్ టేక్స్ ఈశ్వర టు బి డిఫరెంట్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. అంటే జీవుడు బై నేచర్ డ్యూ టు ఇగ్నోరెన్స్, అంటే దాని అజ్ఞానం వల్ల ఈశ్వరుడు సెపరేట్ అని, తనకన్నా సెపరేట్ అని భావిస్తుంది. తర్వాత అవిద్యా ఉపాధి సన్ ఆత్మ జీవ ఇది ఉచ్యతే. అవిద్యా ఉపాధి సే యుక్త ఆత్మకు జీవ్ కథే. అంటే ఇది అవిద్యా ఉపాధి యుక్తమైంది. ఈ ఆత్మ అవిద్యాయుక్తమైన దాన్ని జీవుడు అని అంటారు. అవిద్య అంటే ఇప్పుడు అంత కన్నంలో ఉన్న రిఫ్లెక్షన్ అన్నది దాన్ని జీవాత్మ. ది కాన్షియస్నెస్ కండిషన్డ్ బై అవిద్య ఈజ్ కాల్డ్ జీవ. అంటే ఆత్మ అన్నది ఉపాధి లోపల పడి, అవిద్య వలన ఉపాధియుక్తంగా ఉపాధి అనుకుంటుంది. అదే జీవుడు. అంటే ఇక్కడ జీవాత్మ అవిద్యతోని కండిషన్ అవుతుంది, అంటే అవిద్యతోని మమేకమవుతుంది అనేది దాన్ని
జీవుడు అని అంటాడు. మాయోపాధి సన్ ఈశ్వర ఇత్యుచ్యతే. ఇక్కడ మాయా ఉపాధి से युक्त आत्मा को ఈశ్వర్ कहते. ఇక్కడ ఆత్మ సేమ్ మళ్ళా. అక్కడ ఆత్మ అవిద్యతో కూడింది, జీవుడు అనిపించాడు. ఇక్కడ ఆత్మ మాయా ఉపాధితోనే ఉన్నది, ఈశ్వరుడు. ది అవేర్నెస్ ఆఫ్ కండిషన్డ్ బై మాయా ఈజ్ కాల్డ్ ఈశ్వర్. తర్వాత ఏవం ఉపాధి భేద జీవేశ్వర భేద దృష్టిర్యావత్ पर्यंतं तिष्ठति तावत् पर्यंतं जन्म मरणादि रूप संसारो न निवर्तते. इस प्रकार उपाधि भेद से जीव ईश्वर में भेद दृष्टि जब तक रहती है तब तक जन्म मरणादि रूप संसार की निवृत्ति नहीं होती. అంటే ఈ విధంగా ఉపాధి భేదంతో జీవుడు ఈశ్వరుడు అనే భేదం దృష్టి ఉన్నంత వరకు జన్మ మరణ సంసారం లోపల నుంచి నివృత్తి అన్నది కలగదు. So long as the notion of which is due to difference in the conditionings that Jiva and Ishvara are different remains, until such time there is no redemption from samsara, which is of the form of repeated birth, death. అంటే ఈ జీవన్ మరణ అంటే సంసార చక్రం నుంచి అప్పటి వరకు ఎప్పటి వరకు అయితే జీవుడు ఈశ్వరుడు వేరు అని భేదాలు నుంచి తొలగిపోవడం అప్పటి వరకు సంసార చక్రంలోనే తిరుగుతుంటాడు. తస్మాత్ కారణాత్ జీవేశ్వరయో भेद बुद्धि न स्वीकार्य, इसलिए जीव ईश्वर में भेद बुद्धि को स्वीकार नहीं करना चाहिए. Due to that reason, the notion that Jiva is different from Ishvara should not be accepted. అందుకొరకే ఏంటంటే జీవ ఈశ్వరుల భేద బుద్ధి అన్నది మనం అంగీకరించవద్దు. ఎందుకంటే ఇది అంతా కూడా అవిద్యతో కూడుకున్నది కాబట్టి, అవిద్య మాయతో కల్పించబడింది కాబట్టి ఈ విధంగా భేదాలన్నీ కానీ అవి నిజమైనది కాదు, ఇవి కల్పించబడినది. తర్వాత ఒక డౌట్, నను సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య నిరంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి మహావాక్యాత్ కథం భేద బుద్ధి సాదుభయోః విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్ ఇది చేత్. పూర్వపక్షం, ఇక్కడ పూర్వపక్షం అంటే ఒకడు డౌట్ తీసుకునేవాడు. विरुद्ध धर्म वाला होने के वजह से अहंकार से युक्त अल्पज्ञ जीव का निरंकार सर्वज्ञ ईश्वर के साथ तत्वमसि महावाक्य से कैसे अभेद बुद्धि संभव हो सकती है. ఇక్కడ ఏ పూర్వపక్షీయుడు అనే అంటే డౌట్ తీసుకునే వాళ్ళు, పూర్వపక్షి అంటే డౌట్ తీసుకునేవాడు. విరుద్ధ ధర్మము అయిన విరుద్ధ ధర్మము వల్ల ఈ అహంకారయుక్తమైన అల్పజ్ఞ జీవ్ యొక్క నిరంకారము సర్వజ్ఞ అంటే అన్ని సర్వజ్ఞమైన ఈశ్వరుడితోని తత్వమసి మహావాక్యసే అంటే తత్వమసి మహావాక్యసే అభేద వృద్ధి ఎట్లా అవుతుంది అంటే ఈశ్వరుడు జీవుడు అనేది ఒకటే అనే బుద్ధి ఎట్లా సంభవం అవుతుంది అంటున్నాడు. అంటే విరుద్ధ ధర్మం వాళ్ళే, ఇక్కడ విరుద్ధ ధర్మం అని అంటున్నాడు. అంటే జీవుడు ఈశ్వరుడు విరుద్ధ ధర్మం వాళ్ళే ఉండి ఏ విధంగా ఒక్కటే అయ్యే అవకాశం ఉంటుంది. డౌట్, బట్ జీవా ఈజ్ ఎండౌడ్ విత్ ఎగో అండ్ హిజ్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్. అంటే జీవుడు ఎప్పుడు కూడా ఎగో అహంకారంతో కూడి ఉంటాడు. తర్వాత జ్ఞానం అన్నది చాలా లిమిటెడ్గా ఉంటుంది. అటువంటి జీవుడు ఈశ్వరుడైతే మాయ తనాదిలో పెట్టుకున్నాడు, అహంకారం లేదు, ఆయన అంతటా వ్యాపించినాడు.
అట్లే ఏ విధంగా మనం ఇద్దరు ఒకటి అని ఐడెంటిఫై చేయాలి, అంటే ఒకటే అని మనం అనుకోవాలి. ఎట్లయితే మహావాక్యంలో చెప్పిండ్రో ఆ విధంగా మనం ఒక్కటిగా ఎట్లా తీసుకోవాలి అన్నదాన్ని ప్రశ్న వేశారు. అంటే రెండు కూడా కాంట్రడిక్టరీ క్యారెక్టర్స్ ఉన్నాడు. జీవుడు ఈశ్వరుడు అనేవాళ్ళు కాంట్రడిక్టరీ క్యారెక్టర్స్ లో లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళని ఇద్దరు ఎట్లా ఒకటవుతారని ప్రశ్న. దీని జవాబిస్తున్నాడు. స్థూల సూక్ష్మ శరీర అభిమాని త్వం పదవాచ్యార్థ ఉపాధి వినుముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధం చైతన్యం త్వం పద లక్ష్యార్థ. సిద్ధాంతి చెప్తున్నాడు, ऐसा नहीं है. स्थूल सूक्ष्म शरीर अभिमानी त्वम पद का वाच्यार्थ है. స్థూల సూక్ష్మ శరీరం అభిమాని అనేది త్వం అనేది దాని మన వాక్ యొక్క అర్థం. వాచ్య అంటే దాని వాక్యం యొక్క అర్థం. వాక్యార్థం డిఫరెంట్, లక్ష్యార్థం డిఫరెంట్ అని. इन उपाधियों से मुक्त समाधि दशा के प्राप्त शुद्ध चैतन्य त्वम पद का लक्ष्यार्थ है. త్వం పద కా వాచ్యార్థం ఏంటంటే ఇక్కడ త్వం పది చెప్పాడు. త్వం అన్నది జీవుడి గురించి. స్థూల సూక్ష్మ శరీర అభిమాని త్వం పద కా వాచ్యార్థ. అంటే స్థూల సూక్ష్మ శరీరాలని అది వాచ్యార్థంగా చెప్పారు. ఇది అన్నది ఉపాధితో కూడుకున్నాయి. समाधि दशा के प्राप्त शुद्ध चैतन्य त्वम पद का लक्ष्यार्थ. तत् त्वम అన్నది లక్ష్యార్థం అన్నది ఏదైతే ఉందో శుద్ధ చైతన్యం అన్నది త్వం పద కా లక్ష్యార్థ. దాంట్లో అంటే వాచార్థము శరీరాన్ని స్థూల సూక్ష్మ శరీరాలుగా తీసుకున్నారు. లక్ష్యార్థము దాంట్లో ఉన్న చైతన్యం. Not it is not so. The literal meaning of the word thou is the one who identifies himself with the gross and the subtle bodies. The literal meaning of the word it is not so. అంటే ఇక్కడ the literal meaning of the word thou is the one who identifies himself with the gross and subtle bodies. Jiva. The implied meaning of the word thou is a pure awareness which is free from all conditionings and which is appreciated in the state of samadhi. అంటే ఇది యాక్చువల్గా లక్ష్యార్థం లోపల ఏదైతే ఉంటుందో దీన్ని యాక్చువల్గా ఈ క్రాస్ అండ్ సబ్టిల్ బాడీస్ ని వ్యతిరేకం చేసి దాని లోపల లక్ష్యార్థంగా చైతన్యం తీసుకోవాలి. ఏదైతే సమాధి లోపల ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని లక్ష్యార్థంగా తీసుకోవాలి. తర్వాత ఏవం సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వర తత్ పద వాచ్యార్థ ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం తత్ పద లక్ష్యార్థ. इसी तरह तत् सर्वज्ञत्व आदि विशेषता युक्त ईश्वर तत्पद का वाच्यार्थ है. उपाधि से रहित शुद्ध चैतन्य तत्पद का लक्ष्यार्थ है. So also literal meaning of the word, that is the Ishvara having omniscience etc. The implied meaning of the word, that is the pure awareness free of all conditionings. అంటే ఇక్కడ ఉపాధిని వదిలిపెట్టిన తర్వాత చైతన్య ఉపాధిని వదిలిపెట్టి ఈ చైతన్యాన్ని అది తత్పదంగా మనం లక్ష్యార్థంగా తీసుకోవాలి. వాచార్థం లక్ష్యార్థం డిఫరెంట్. మనం వాచార్థం తీసుకోకుండా లక్ష్యార్థం తీసుకుంటేనే అవి ఏకమవుతారు జీవుడు ఈశ్వరుడు. ఏవం చ జీవేశ్వరయో చైతన్య రూపేణ भेदे बाधका भाव. और इस तरह जीव और ईश्वर का चैतन्य रूप से अभेद में बाधक का अभाव है.
Thus there is no contradiction regarding the identity between Jiva and Ishvara from the standpoint of awareness. అంటే ఇక్కడ చైతన్య పరంగా విచారిస్తే ఇవి జీవుడైనా ఈశ్వరుడైనా ఒకటే. దానిలో ఉపాధిని వదిలిపెట్టి దాని లోపల చైతన్యాన్ని గ్రహిస్తే ఈశ్వరుడు. అంటే యాక్చువల్ ఇట్ ఈస్ లిటరల్లీ వాక్య అర్థాన్ని తీసుకోకుండా లక్ష్యార్థాన్ని తీసుకుంటే మాత్రమే ఇద్దరు ఒక్కటైతారు. ఏమంత వేదాంత వాక్యై సద్గురుపదేశేన సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధి उत्पन्ना ते जीवन्मुक्त इत्यर्थ. इस तरह वेदांत वाक्य के द्वारा सद्गुरु के उपदेश से सर्वभूत में जिसके ब्रह्म बुद्धि उत्पन्न है वही जीवन मुक्त है. इस तरह ఈ విధంగా వేదాంత వాక్యములతో సద్గురు ఏదైతే ఉపదేశం చేస్తారో సర్వభూతంలో బ్రహ్మబుద్ధి ఉత్పన్నమవుతుందో ఈ వేదాంత వాక్యం ద్వారా సద్గురు ఏదైతే ఉపదేశం చేస్తారో అప్పుడు అన్ని భూతాల లోపల బ్రహ్మబుద్ధి అన్నది ఉత్పన్నమవుతుంది. అప్పుడే జీవన్ముక్తుడు. అంటే జీవన్ముక్తుడు అంటే ఏంటంటే అప్పుడు ఈ ఉపదేశంతో వేదాంత వాక్య ఉపదేశం వల్ల జీవేశ్వరుల భేదం లేకుండా తర్వాత అన్ని భూతాల లోపల బ్రహ్మ బుద్ధి ఎవరికైతే ఉత్పన్నమైందో అంతా బ్రహ్మగానే చూస్తారో అతనే జీవన్ముక్తుడు. Thus by the words, teachings of Vedanta imparted by the content teacher, Sadguru, those in whom the knowledge of Brahman in all beings is born, they are the Jivan Muktas, liberated even while living. అంటే ఈ భావన అన్నది అన్ని ప్రాణుల్లో కూడా భగవంతుడే ఉన్నాడు, పరమాత్మ పరబ్రహ్మనే ఉన్నాడు అనే భావన ఏదైతే గురూపదేశం ద్వారా గురువు యొక్క వేదాంత శాస్త్ర యొక్క బోధ ద్వారా కలిగించుకుంటారో వాళ్ళే జీవన్ముక్తులు, లిబరేటెడ్ ఈవెన్ వైల్ లివింగ్. ఇది తర్వాత జీవన్ముక్తుక అన్నది మనం రేపు తీసుకుందామా? రేపు తీసుకుందామా, ఎందుకంటే ఇదే ఆఖరి ఇదే ఆఖరి అయిపోతుంది. రేపు కంప్లీట్ చేద్దాము. కంప్లీట్ చేసి ఇది చార్ట్ ఉంది కదా లాస్ట్ పేజ్, అది ఒక్కసారి తీసుకుంటే సార్. రేపు ఉంది కదా, రేపు క్లాస్ ఉంది. ఉంది, రేపు కంప్లీట్ అవుతుంది. సరే, ఓకే. మళ్ళీ దీని తర్వాత ఏం తీసుకోవాలన్నది డిసైడ్ చేయాలి. రేపు అయిపోయినాక మళ్ళీ ఫ్రైడే స్టార్ట్ చేసినప్పుడు ఏం తీసుకుందాం అన్నది. రేపు చూద్దాం, రేపు డిసైడ్ చేద్దాం. గీతా మహత్యం తీసుకుందంట. గీతా మహత్యం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు, ఫస్ట్ సెకండ్ మొదటిది ఫస్ట్ తీసుకుంటున్నా. థరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం పూజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి విష్ణు భగవాన్ గురించి ఇట్లు ప్రశ్నించను. ఓ భగవానుడా, పరమేశ్వర ప్రభు, ప్రారంభం అనుభవించడానికి అచంచలమైన భక్తి ఎట్లు కలగలదు? రెండవది విష్ణుర్వాచ ప్రారబ్ధం భుజ్యమనోపే గీతాభ్యాసరత సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. విష్ణువు, ఓ భూదేవి, ప్రారంధమును అనుభవించున్నను ఎవరు నిరంతరము గీతాభ్యాసమునందు నిరతుడై ఉండును అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటపడక ఈ ప్రపంచము సుఖంగా ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే.